పుట్టినరోజు అలాగే పెళ్లి రోజున ఈ విధంగా మామయ్యకి బొట్టు పెట్టేసి అత్తమ్మ మామయ్య కాళ్ళైతే మొక్కుతాము. ఎందుకు అండి, సెంటిమెంట్ అండి. ఫస్ట్ నుండి అలాగే చేస్తున్నాను. మన పెద్దవాళ్ళ ప్రతి కాళ్ళు మొక్కనవసరం లేదు. ఎందుకంటే అందరూ మనల్ని ఆశీర్వదిస్తారు, కానీ మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయో అర్థం కాదు కదా. అందుకోసం మన ఇంట్లో వాళ్ళు మనల్ని ఆశీర్వదించడమే కాదు, వాళ్ళ మనసులో ఎలాంటి నెగిటివ్ ఫీలింగ్స్ అయితే ఉండవు. అమ్మ నాన్నలకే కావచ్చు, లేదు అంటే అత్త మామలకే కావచ్చు. మనం కడుపు నిండా మనసులో ఏ ఆలోచన లేకుండా వాళ్ళ కాళ్ళు పట్టుకున్నామనుకోండి, వాళ్ళు మంచిగానే దీవిస్తారండి. నాకు తెలిసి అయితే మీరేమంటారో కామెంట్ చేయండి తప్పకుండా. ఎందుకంటే కామెంట్స్ చేయకుండా జస్ట్ లైక్ చేస్తున్నారు అంతే. ఎందుకంటే కామెంట్ చేస్తేనే మీ ఫీలింగ్స్ ఏంటో నాకు కూడా అర్థమవుతుంది కదా. అలాగే మా ఆడపడుచు కూడా లక్కీగా ఉంది కాబట్టి తన కాళ్ళు, అలాగే మా వారు కూడా ఎందుకులే వద్దులే అంటున్నాడు. కాకపోతే కరెక్ట్ టైం అంటే లక్కీ టైం వస్తే ఇంకా దీవించండి. ఎందుకంటే ఎప్పుడు మొక్కం కదా, మొక్కినప్పుడే మమ్మల్ని ఆశీర్వదించండి అంటున్నాను. అలాగే మా ఆడపడుచు వాళ్ళ పాపవి, మా చిన్నోడు కూడా దగ్గరకు వచ్చేసిండు. మీకేమైనా తప్పుగా ఉంటే చెప్పేసేయండి.